నమస్కారం దూరదర్శన వార్తలకు స్వాగతం నేను మురళి ముందుగా వార్తల్లోని ముఖ్య అంశాలు రేపు ఎర్త్ అవర్ గ్లోబల్ ఉద్యమంలో భాగస్వాములు కావాలని రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పిలుపు నెహ్రూ యువకేంద్ర ఆధ్వర్యంలో కడపలో వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ దివ్యాంగులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్న శ్రీకాకుళం జిల్లా రెవెన్యూ అధికారి ఇప్పుడు వార్తలోని వివరాలు చూద్దాం. ఎర్త్ అవర్ గ్లోబల్ ఉద్యమంలో భాగస్వాములు కావాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పిలుపునిచ్చారు. రేపు రాత్రి 8:30 నుండి 9:30 వరకు గంట పాటు అన్ని అనవసరమైన లైట్లను స్వచ్ఛందంగా ఆపివేసి ఎర్త్ అవర్ పాటించాలని రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. ఎర్త్ అవర్ను పాటించడం వల్ల వాతావరణ పరిరక్షణ ఉద్యమంలో ప్రజలను ఏకం చేస్తూ భవిష్యత్ తరాలకు మెరుగైన ప్రపంచాన్ని అందించడంలో సహాయపడుతుందని గవర్నర్ పేర్కొన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా ఈరోజు దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. సామాన్య భక్తుడిలాగానే ముఖ్యమంత్రి వైకుంఠ క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయంలోకి వెళ్లారు. మహాద్వారం వద్ద చేరుకున్న ముఖ్యమంత్రికి ఆలయ కార్యనిర్వహణాధికారి శ్యామలరావు, టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి, ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల్ దీక్షితులు ముఖ్యమంత్రికి ఇస్తకాఫాల్ స్వాగతం పలికారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వాచం అందించగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు శ్రీవారి తీర్థ ప్రసాదాలను ముఖ్యమంత్రికి అందజేశారు. అనంతరం తరిగొండ వెంగమాంబ సత్రంలో కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమంత్రి అన్నదానం నిర్వహించారు. తగినటువంటి ఆశీస్సులు శ్రీవారి నుంచి మెండుగా లభించాలని గౌరవంలోని శ్రీరంగనాథుని ఉత్సవమూర్తులు కొంతకాలం పాటు ఇక్కడ అద్భుతమైనటువంటి విజయాలు, వారి ద్వారా లోకక్షేమం కూడా పరిపూర్ణంతో హృదయాన్ని పూర్ణ కలశం చేస్తుంది. కేవలం స్వామి సేవలో మేము కూడా దాసుల్లానే ఉండాలి. ఈ క్షేత్రంలో వచ్చేటువంటి దివ్య ఆళ్వారుల భావన ఇది. నజ్జన్మన ఫలమిద. యూత్ పార్లమెంట్లో విద్యార్థులు ఆసక్తిగా పాల్గొంటున్నారని వైఎస్ఆర్ కడప జిల్లా యూత్ ఆఫీసర్ మణికంఠ తెలిపారు. కడపలో ఈరోజు ఆయన దూరదర్శన్తో మాట్లాడుతూ వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్లో ఈ ఏడాది వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంశంపై వ్యక్తిత్వ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. జిల్లా నుంచి మొత్తం 400 మంది నమోదు చేసుకోగా వారిలో 150 మంది జిల్లా స్థాయిలో ఎంపిక చేసి పోటీలు నిర్వహించామన్నారు. సంబంధించి సెలక్షన్స్ అలాగే కాంపిటీషన్ కూడా ఇక్కడే జరుగుతుందండి. ఆన్ ద టాపిక్ ఆఫ్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అలాగే పేవింగ్ టు ద పాత్ ఆఫ్ వికసిత్ భారత్ 2047కి సంబంధించి దీనికి సంబంధించి 150 మంది ఇప్పటివరకు రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు దాదాపు 400 మెంబర్స్ రిజిస్టర్ చేసుకున్నారు. దాన్ని స్క్రూటినీ చేసి 150 మెంబర్స్ని సెలెక్ట్ చేసాం. ఇక్కడ ఈ 150 మెంబర్స్ ఇక్కడ ప్రసంగించడం జరుగుతుంది. దీన్ని కమిటీస్ మొత్తం ఒక కమిటీ వేసి దాదాపు 2 కమిటీస్ వేసాం. 2 కమిటీస్ వేసి ఈ రోజులో మొత్తం కండక్ట్ చేసి ఇక్కడి నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయిలో పార్టిసిపేట్ చేయాలని 10 మందిని సెలెక్ట్ చేస్తున్నామండి. దీనికి సంబంధించి మొత్తం రాష్ట్రాల వారీగా నేషనల్ లెవెల్లో జరుగుతుంది. అలాగే జిల్లా స్థాయి నుంచి అన్ని జిల్లాలకు సంబంధించి మన ఈ 28వ తారీఖు జరుగుతుంది మన అమరావతిలో. అలాగే ఈ జిల్లా స్థాయిలో ఇప్పటివరకు అన్ని ఏరియాస్ నుంచి అన్ని నియోజకవర్గాల నుంచి అన్ని ఏరియాస్ నుంచి పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. బద్వేలు అలాగే పోరుమమ్మిల అలాగే పులివెందుల త్రిబుల్ ఐటీ నుంచి అలాగే జేఎన్టీ అనంతపురం జేఎన్టీ సంబంధించి జేఎన్టీ పులివెందుల అలాగే అన్ని ఏరియాస్ నుంచి ఇక్కడ పార్టిసిపేట్ జరుగుతుంది. అయితే అసలు ఇలాంటి కాంపిటీషన్ యూత్ పార్లమెంట్లో ప్రసంగించే అవకాశం రావడం అనేది పిల్లలకి ఒక లక్కీ ఛాన్స్ అనుకోవచ్చు.
వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా యువతలో చైతన్యం తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించడానికి విద్యార్థులకు వికృత పోటీలు నిర్వహిస్తున్నట్లు చిత్తూరు జిల్లా నెహ్రూ యువ కేంద్ర కోఆర్డినేటర్ ప్రదీప్ కుమార్ తెలిపారు. భారత ప్రభుత్వ యువజన క్రీడా మంత్రిత్వ శాఖకు సంబంధించిన మేరా యువ భారత్ సంఘటన్ చిత్తూరు పీవీకేఎన్ ప్రభుత్వ కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో యువతకు పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రదీప్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. గవర్నమెంట్ కళాశాల ఆధ్వర్యంలో వికసిత్ భారత్ 2047 సంబంధించి డిక్లమేషన్ కంటెస్ట్ అంటే వక్తృత్వ పోటీలని నిర్వహించడం జరుగుతుంది. ముందుగానే వివిధ కళాశాలల నుండి జిల్లా వ్యాప్తంగా తిరుపతి మరియు చిత్తూరు ఈ 2 జిల్లాల వ్యాప్తంగా వివిధ కళాశాలల నుండి స్క్రీనింగ్ అన్నది చేయడం జరిగింది. ఆ కార్యక్రమం అయిన తర్వాత ఎవరైతే బాగా పోటీల్లోని కనబర్చారో వాళ్ళని జిల్లా స్థాయికి ఇక్కడ పిలవడం జరిగింది పీవీకేఎన్ కళాశాలలో. ఇక్కడ నుంచి 10 మంది పోటీల్లో పాల్గొన్న 10 మందిని ఎవరైతే అత్యున్నత ప్రతిభ కనబరుస్తారో వాళ్ళని మనం శాసనసభకి అసెంబ్లీకి పంపించడం జరుగుతుంది. అక్కడ గౌరవనీయులు స్పీకర్ గారి సమక్షంలో అయ్యనపాత్రుడి గారి సమక్షంలో ఈ కార్యక్రమం స్టేట్ లెవెల్లో రాష్ట్ర స్థాయిలో జరుగుతుంది. తదుపరి గెలుపొందిన వాళ్ళు జాతీయ స్థాయిలో పాల్గొనడం జరుగుతుంది. ప్రధానమంత్రి యోగ అవార్డు 2025కు అర్హత కలిగిన పౌరుల నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు అనంతపురం జిల్లా యువజన సర్వీస్ శాఖ మేనేజర్ పి సునీల్ కుమార్ రెడ్డి తెలిపారు. అనంతపురంలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ యోగ ప్రచారం అభివృద్ధి కోసం విశేషంగా కృషి చేసిన వ్యక్తులు జాతీయ అంతర్జాతీయ సంస్థలు కేటగిరీల వారీగా దరఖాస్తులు చేసుకోవాలన్నారు. వ్యక్తిగత కేటగిరీలో యోగ ప్రచారం అభివృద్ధికి కనీసం 20 ఏళ్ల కృషి చేసి 40 ఏళ్ల కనీస వయోపరిమితి ఉన్నవారు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉందన్నారు. ఈ నెల 31వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. వ్యక్తిగత కేటగిరీ ఒకటి, గ్రూప్ కేటగిరీ ఒకటి, సంస్థలుగా ఒకటి ఉంటుంది. సంస్థల కింద కనీసం 20 ఏళ్ల సర్వీస్ చేసినటువంటి యోగా పైన అత్యుత్తమ సేవలు అందించినటువంటి యోగా ప్రాపగేషన్ కానీ యోగాలో గురించి టీచింగ్ ఇస్తున్నటువంటి ఆర్గనైజేషన్స్ కానీ లేదా వ్యక్తిగా 20 సంవత్సరాలు సర్వీస్ చేసినటువంటి వ్యక్తి వీటికి కనీస వయస్సు వ్యక్తిగత అవార్డులకైతే కనీసం 40 సంవత్సరాలు ఉండాలా. 20 సంవత్సరాల దివ్యాంగులకు ప్రభుత్వం అండగా ఉంటుందని శ్రీకాకుళం జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వరరావు అన్నారు. స్వాభిమాన్ వినతుల స్వీకరణ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఆయన జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో దివ్యాంగుల నుండి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతి నెల 3వ శుక్రవారం దివ్యాంగులకు ప్రత్యేక వినతులు స్వీకరణ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ప్రతి అర్జీని వ్యక్తిగతంగా పరిశీలించి ఎండార్స్మెంట్ ఇవ్వాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. జడ్పీ సమావేశ మందిరంలోనే దివ్యాంగులందరినీ కూడా మనకి కార్యక్రమానికి హాజరయ్యి వారి యొక్క గ్రీవెన్స్ని తెలుపుకోవాల్సిందిగా తెలియజేయడం జరిగింది. దానిలో భాగంగానే ప్రతి 3వ శుక్రవారం కూడా అనేక మంది ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి దివ్యాంగులు హాజరవుతున్నారు. వారి యొక్క సమస్యలు కలెక్టర్ గారి దృష్టికి తీసుకొస్తున్నారు. ఇమీడియట్గా సంబంధిత అధికారులను వారికి శాఖలు కేటాయించి అధికారులను ఆదేశించి వారి సమస్యలను ఇమీడియట్గా పరిష్కరిస్తున్నాం. పెన్షన్ విషయం కానివ్వండి, దివ్యాంగులకి సంబంధించినటువంటి సైకిళ్ళు, ట్రైసైకిల్ కానివ్వండి, సైకిల్ కానివ్వండి ఇమీడియట్గా అదే రోజు వారికి కావాలని ఇస్తున్నాం. కొంతమంది బ్యాటరీ సైకిల్ అడుగుతున్నారు. అది కూడా ఇవ్వడానికి ఎలిజిబుల్ అయిన వాళ్ళకి కూడా ఇవ్వడానికి రెడీగా సంబంధిత శాఖలు. అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టిక ఆహారంతో పాటు నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా విధులు నిర్వహించాలని బాలల అభివృద్ధి ప్రాజెక్టు అధికారి సిడిపిఓ తేజేశ్వరి తెలిపారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో అంగన్వాడీ కార్యకర్తల 3 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ఈరోజు ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 5 సంవత్సరాల లోపు బాలలకు అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారంతో పాటు నాణ్యమైన ప్రీ స్కూల్ శిక్షణ కూడా అందిస్తున్నామన్నారు. నవచేతన అనే అంశంపై వాళ్ళకి అవగాహన కలిగిస్తున్నాము. ఈ అంశంలో మేము పిల్లల యొక్క ముఖ్యంగా పుట్టిన పిల్లల నుంచి 3 సంవత్సరాలలోపు పిల్లలకి 90% బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది జరుగుతుందనే విషయము, అలాగే వాళ్ళకి ఎటువంటి పాజిటివ్ స్టిమ్యులేషన్స్ ఇవ్వాలి అనే విషయాల గురించి వీళ్ళకి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. అలాగే అర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ ద్వారా ఇది
దీనికి మేము సంబంధించి ఆదర్శిల అనే కార్యక్రమం ద్వారా పూర్వ ప్రాథమిక విద్యలో కీలకమైన డొమైన్స్ మీద వాళ్ళకి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఈ శిక్షణ ద్వారా 6 సంవత్సరాలలోపు పిల్లలందరికీ కూడా ఏదైతే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ వారు చెప్పారో అభివృద్ధి 6 సంవత్సరాలలోపు పిల్లల యొక్క హోలిస్టిక్ డెవలప్మెంట్స్ కి సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.